హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నాకు తెలిసిన ఒక మోటివేషన్ స్పీక్తో అయితే మీ ముందుకైతే నేను వచ్చాను. సో ఇంట్లో ఆడపిల్లలాగా నేను చెప్పింది వింటూ లైక్ చేస్తున్నందుకు, మిగిలిన వీడియోస్ కంటే కూడా ఇవి ఎక్కువ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు పంపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్, టాపిక్లోకి వెళ్తే నేను చెప్పేది చాలా జనరల్ టాపిక్ అనమాట. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న జనరల్గా సొసైటీలో ఎలా ఉన్నారంటే, ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వరు, ప్రశాంతంగా అస్సలు బతికినవరు. ఎంతవరకు ఏంటంటే వీళ్ళిట్లా వాళ్ళిట్లా, వాళ్ళ బాధలిట్లా వీళ్ళ బాధలిట్లా, ఇది ఇట్లా చేశారు అది ఇట్లా చేశారు, ఇదే గోల, ఇదే మోత. ఎవరి జీవితం ఎవరికి కాదు, ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్కరికి. పోనీ వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉన్నారా అంటే వాళ్ళకుండే బాధలు వాళ్ళకే ఉంటాయి. చిన్నవో పెద్దవో ఎక్కువో తక్కువో ఉంటాయి. వాళ్ళు చూసుకోవచ్చు కదా. అలా కాదు, అందరివి మనకే కావాలి. అందరి బాధలు విని మన బాధలు మర్చిపోయి వీటిని డైవర్ట్ చేసుకునే కంటే మన ప్రాబ్లమ్స్ మీద మనం ఫోకస్ చేసి మనవి సాల్వ్ చేసుకోవడం కరెక్ట్ కదా. ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఎవరి సిచ్యువేషన్ బట్టి ఎవరి ఫ్యామిలీలో కొంతమంది మగవాళ్ళది పై చెయ్యి ఉంటుంది, కొంతమంది వాళ్ళ పై చెయ్యి ఉంటుంది, లేదంటే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళది పై చెయ్యి ఉంటుంది, కొంతమంది తల్లిదండ్రులది ఉంటుంది, కొంతమంది అత్తమామలది ఉంటుంది, లేకపోతే ఇంకొకరిది ఎవరి ఇంట్లో ఎవరికి క్యాపబిలిటీ ఉంటే, ఎవరు క్యాపబుల్ పర్సన్స్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళది ఆ పై చెయ్యి అయితే ఉంటుంది. వాళ్ళు లీడ్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం జనాలందరికీ ఉంటుంది. వీళ్ళింట్లో అట్లా, వాళ్ళ ఇంట్లో అట్లా, అట్లాగంటే ఇది ఇట్లాగంటే. అట్ ద సేమ్ టైం సెకండ్ థింగ్, ఒక హస్బెండ్ డైవర్స్డ్ అమ్మాయి అయి ఉండొచ్చు, లేకపోతే చనిపోయిన అమ్మాయి అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ సింగిల్గా లైఫ్ లీడ్ చేసే ఒక ఆడ మనిషి అయి ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఎవరు వచ్చి చేసి పెడతారండి ఈ రోజుల్లో? ఎవరు వస్తారు? ఏదన్నా ఒక చిన్న పని వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక్కరికి చుట్టాలకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ మీరు ఊరికే కబుర్లు చెప్పండి, మంచి చెడు చెప్పండి, ఫోన్లు చేసి ఉప్పర సోది చెప్పమంటే గంటలు కూర్చుని చెప్తారు. సజెషన్స్ ఇమ్మంటే దారుణమైన సజెషన్లు ఇస్తారు. జస్ట్ హెల్ప్కి తోడు రావటం కానీ, ఒక్క లిటిల్ బిట్ చేయమని అడగండి, ఎలా సింపుల్గా ఎస్కేప్ అయిపోతారో మీరే చూడండి. ఎవరైనా సరే, ఫ్యామిలీస్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇన్ కేస్ చేస్తే కొద్దో గొప్ప ఫ్రెండ్స్లో కొంచెం పాజిటివ్ థింకింగ్ ఉంటుందేమో తప్ప రిలేషన్స్లో పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదు. ఈవెన్ ఇంట్లో వాళ్ళైనా సరే, ఇంట్లో తల్లిదండ్రులైనా అయి ఉండొచ్చు, అత్తమామలైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో పిల్లలే అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదు. సైడ్ అయిపోయి వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారులే, మనకెందుకు, మనం అవన్నీ ఎక్కడ చేస్తాం, ఇది మనది, మన ఇబ్బంది మనం సాల్వ్ చేయాలి, లేకపోతే మన పిల్ల, మన ఇంట్లో పిల్ల, లేకపోతే మన అక్క, మన చెల్లి, లేకపోతే మన అన్నగారు అమ్మాయి, మన తమ్ముడు గారు అమ్మాయి, ఇలాంటి రిలేషన్స్ అన్నీ ఎప్పుడో పోయినాయి. నిజం చెప్పాలంటే లేవు. సెల్ఫిష్నెస్, ఎంతవరకు స్వార్థం. ఫంక్షన్స్ అప్పుడు వచ్చామా, హాయ్ అంటే హాయ్, ఎలా ఉన్నారు, ఏంటి, ఓకే, నాకెక్కడ బిజీ, అసలు ఫోన్ చేయడానికైనా టైం ఎక్కడ కుదురుతుంది, ఏదో సరిపోతుంది అట్లా రోగాలతో నొప్పులతో మందులు వేసుకుంటా, అసలు ఏ మంచి చేయకుండా ఊరికే కూర్చుని ఆళ్ళ సొమ్ము ఏళ్ళ సొమ్ము తినటం, కూర్చుని ఆళ్ళ మీద ఏళ్ళ మీద కూర్చుని చెప్పుకుంటే రోగాలే వచ్చేది. ఇంకా అంతకుమించి ఎవరికేమి రావు. ఇది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్, నిజంగా చెప్తున్నా. అది నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అయ్యి ఉండొచ్చు. మన పని మనం చేసుకోకుండా ఆళ్ళ మీద పని మీద ఏడవడము, లేకపోతే వాళ్ళ సొమ్ము అప్పడంగా ఎవరిది వస్తుంది, ఎవరు తినేసేసి కబ్జాలు చేసేద్దాం, ఎవరిది లాగేసుకుందాం, ఎవరు తిని బతుకుదాం, ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉండేవాళ్ళు మంచాలు పడి పురుగులు పడి పోవటమే తప్ప వాళ్ళు ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ 4 ముద్దలు తినలేరు, పడుకోలేరు, అలానే సామనం లేరు. ఇది మాత్రం రాసి పెట్టుకోవాల్సిందే, నాతో సహా. నేను చేసినా సరే, ఎవరైనా సరే, అది భగవంతుడు రాసిన రాత జనాలకి. అట్లానే ఆ సింగిల్గా లీడ్ చేసే పర్సన్ ఉంటుంది. ఎవరు తోడు రారు టాపిక్లోకి వస్తే. అప్పుడు ఏం చేయాలి అమ్మాయి? ఒక మంచి వచ్చినా, ఒక రోగం వచ్చినా, ఒక నొప్పి వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఫైనాన్షియల్గా అప్పులు చేయాల్సి వచ్చి, ఏం చేయాల్సి వచ్చినా ఆడ మనిషి అయినా మగ మనిషి ప్లేస్లో నిలబడి తను చేసుకోవాలి, నిలదొక్కుకోవాలి. దాని ఎఫెక్ట్ తనే పడాలి, మంచి అయినా చెడైనా. ఇలా ఉంటుంది. అనుకుంటారే, మొదలు పెడతారు. ఏదైనా తెలిసిందంటే బయటికి, అమ్మ అదేం ఆడదో, అట్లా చేసిందంట, దాన్ని అసలు ఆడదంటారా, అట్లాంటి వాళ్ళు ఉంటారా ఆడాళ్ళల్లో, ఇట్లా మొదలెడతారు. మొగాడుండి అట్లా చేశాడు, ఆడేం మొగాడు, అవన్నీ ఇచ్చేసేసినాడు, ఆడేం మొగాడు అవుతాడు, ఆడు మొగాడు అవుతాడా అని మొగాళ్ళని అంటారు. లేదు పిల్లలు ఏదో కడతారు, ఏం పెంచారు దరిద్ర పెంపకం, అట్ట పెంచుతారా పిల్లల్ని అని ఇదొక విమర్శలో.
లేదు. ఏదన్నా కథ పిల్లలు మంచిగా చదువుకుని పైకి వెళ్ళిన కుటుంబాలు ఉంటాయి, వాళ్ళంట వెళ్ళారు ఏదో తిప్పలు బట్టి లంచాలు పెట్టి పైకి పంపించారంట. అంతేగాని ఒక పాజిటివ్నెస్ ఏమలే పాపం ఆడపని మగ పని అన్నీ తనే కదా చేసుకోవాల్సింది, ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? తన తిప్పలు తను పడుతుంది, మనం చేస్తే ఏదైనా హెల్ప్ చేద్దాం, లేకపోతే లేదు. దాని గురించి డిస్కషన్ ఎందుకు అని. టైం బాగానప్పుడు ఆడు ఏం చేస్తాడు? అమ్ముకోక చేసుకోకుండా తింటాడు. మనం ఏం చేస్తాం? మనకెందుకు అని మొగాడు గురించి. పిల్లలు దరిద్రులు అయ్యారు. ఏ తల్లిదండ్రులు పిల్లలు దరిద్రులు అయిపోయి రోడ్డుని పడిపోయి అడుక్కుని తింటాడని ట్రబుల్ చేయాలని ఉండదు కదా. ఏయొచ్చు మంచో చూడే ఎవరి తిప్పలాలు పడి చెప్పుకునే ఉంటారు, వాళ్ళు ఇన్ని ఉండరు. వాళ్ళ తలరాతకి వాళ్ళ దరిద్రాన్ని వదిలేసి వాళ్ళ తిప్పలాలు పడతా ఉంటారు, వీళ్ళ తిప్పలు పడతా ఉంటారు. ఇంతోటి దీనికి ఇట్లా మాట్లాడుకోవటం. అన్నీ బాగుండాడు మంచిగా యూఎస్లో వెళ్ళి అటు ఇటు సంపాదించుకుంటుంటే లంచాలు పెట్టి పంపించినట్టు, లేకపోతే ఎవరో కడుపు కొట్టేసి పంపించేసినట్టు. అంతేగాని ఏ ఒక్క చోట అప్రిషియేట్ చేయటం కానీ, పోనీలే ఏ నాలుగు కాళ్ళ బాధలు తీరుతున్నాయి అని కానీ, లేకపోతే ఏదో పాపం కష్టపడి పైకి పంపించుకున్నారులే అనుకుని కానీ, ఒక పాజిటివ్ థింక్ మనుషుల్లో జనాల్లో రాదు. మనుషులు బతుకుండంగా రాదు. ఒకవేళ ఎవరైనా సచ్చారని వెళ్ళనివ్వండి, అక్కడ మొదలెడతారు ఏడుపులు శోకాలు, హద్దు అదుపు ఉండవన్నమాట. ఇంకేముంది, అబ్బో అసలు అన్ని పడింది, లేకపోతే అన్ని పడ్డాడు, అసలు నిజంగానా అంటే మొదలెడతారు. దేనికి మొదలెట్టాలి అసలు? అప్పుడు బతుకున్నప్పుడు ఏమీ చేయలేని వాళ్ళు అట్టానే చూసి వెళ్ళిపోవచ్చు కదా. ఈ విమర్శలు పరామర్శలు కళ్ళంట దొంగ కన్నీళ్ళు ఇవన్నీ అప్పుడు ఎందుకు వస్తాయి? ఇదంతా ఒట్టి నాటకం అనమాట. నిజంగా జనరల్ సొసైటీ ఇలా ఉందని చెప్తున్నాను. నాకైతే నిజంగా ఇలాంటి వాటిని చూస్తే కంపరం వస్తుంది. టు బీ ఫ్రాంక్, ఏడుపు వస్తే మనం ఏడవాలి, నవ్వు వస్తే మనం నవ్వాలి. అంతేగాని ఎవరి కోసమో ఎవరో నవ్వుతారని, ఎవరో ఏడిపిస్తారని, అది ఏదో చేస్తారని, ఎవరి కోసమో మనం ఏడిచి, ఎవరి కోసమో మనం నవ్వి, ఎవరి కోసమో మనం బతికితే ఇంకేంటి మన బతికేంటి, అర్థం ఏంటి? మన తిప్పులు మనం పడాలి. ఉంటే పచ్చడేసుకు తింటాం, అయితే గంజి పోసుకుని తింటాం, లేకపోతే చికెన్ వేసుకు తింటాం. ఉన్న పూట ఉన్నట్టు ఏదో కూడా తింటాం. అప్పులుంటే ఏడ్చుకుంటాం, వాళ్ళకి ఏదో చెప్పుకుంటాం, ఉన్ననాడు తీర్చుకుంటాం, లేకపోతే ఆడితోనే 4 తిట్లు తింటాం. లేదు ఉంటే స్థలాలు కొంటాం, పొలాలు కొంటాం, ఇల్లు కొనుక్కుంటాం. ఏదున్నా మనమేగా చేసుకుంటాం, అవతలాలు మేము చెయ్యం కదా. వాళ్ళకేమో వాళ్ళ దగ్గర తీసుకోము. ఏంటి అసలు వాళ్ళ బాధలేంటి, జనాలేంటి, జనాల లోకం ఏంటి, ఎందుకు ఇట్లా ఉంటుంటారని నాకైతే ఒక్కోసారి అంటే యాక్చువల్గా నాకు టైం దొరికేది చాలా తక్కువ. ఇలాంటి పెద్దగా ఆలోచించను. మీరు ఏంటి ఎంత సిన్సియర్గా ఎలా చెప్తుంది, ఈ అమ్మాయికి ఏమైనా జరిగిందా, ఇట్లా ఈ టైప్లో ఆలోచించుకోకండి. వీడియోస్ అంటే వీడియోస్ జనరల్గా విలేజెస్ ఎలా చేస్తాను, టాపిక్స్ ఎలా తీసుకుంటాను, అలానే ఈరోజు జనరల్ టాపిక్లా తీసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు ఖాళీ టైం దొరుకుతుంది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాను అనమాట. ఎందుకు ఇలా ఉంటాను, నేను మనిషిని, నేను చాలా తిప్పలు పడుతూ లైఫ్ లీడ్ చేసే పర్సన్ని. సో నాకు కూడా కొన్ని అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి కదా. సో వాటిని బట్టి కూడా క్యాలిక్యులేట్ చేసుకుని నేను అవి కలిపి సొసైటీ అంతా ఇలానే ఉన్నారా ఏంటి అనేది అనుకుని ఎట్లనే వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి దాంట్లో నేనైతే ఇవన్నీ నేను మీతో డిస్కస్ అయితే చేస్తున్నాను, వేరేగా ఏం కాదు. సో నేను మాట్లాడింది మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారో నాకైతే తెలియదు. జస్ట్ నా మనసులో ఉన్నది ఉన్నట్టు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నట్టే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ కోఆపరేట్ మీ.